హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే చికెన్ దమ్ బిర్యానీ. ఇదైతే ఒక 10 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే చికెన్ని బాగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత నేనైతే అన్ని లెగ్ పీసెసే తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనకి స్పైసెస్ అన్నీ బాగా పీల్చుకుంటాయి. ఇంకా చికెన్ చాలా టేస్టీగా అండ్ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పసుపు, అల్లం వెల్లి పేస్ట్, ఇంకా కారం, మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్, లెమన్, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా పెరుగు ఇవన్నీ వేసుకొని మసాలాలు అయితే చికెన్కి బాగా కోట్ చేయాలి. ఇది మనకి ఒక 2 అవర్స్ బిఫోర్ దమ్కి అయితే కలుపుకున్నామంటే మనకి స్పైసెస్ అనేది చికెన్కి బాగా పడుతుంది. అప్పుడు మనకి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. ఒకసారి ఇదైతే ట్రై చేయండి ఇలాగా. అన్నీ చెప్పాను కానీ సాల్ట్ అయితే మర్చిపోయానండి. ఈ సాల్ట్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకొని చికెన్ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం దమ్ వేసాక దమ్ పైన చల్లుకోవడానికి. నెక్స్ట్ అదే కడాయిలో గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. గ్రేవీ కోసం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లి పేస్ట్, ఇంకా పసుపు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి నెక్స్ట్ దమ్ వేసేటప్పుడు గ్రేవీగా బాగా పనికొస్తుంది. నెక్స్ట్ మనం వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇది మనం రైస్ కోసం, రైస్ ఉడికించుకోవడం కోసం అందులోనే ఆల్ స్పైసెస్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతుంది. అందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని 2 అవర్స్ బిఫోర్ సోక్ చేసుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. ఇది 70% ఉడికితే సరిపోతుంది మనకి. రైస్కి కూడా సరిపడా సాల్ట్ అయితే మనం ముందే వేసేసుకోవాలి. చూసారు కదా, 70% అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ దమ్ వేసుకోవటమే. ఫస్ట్ కలుపుకున్న చికెన్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం గ్రేవీ వేసుకోవాలి. టమాటో ఆనియన్స్తో గ్రేవీ చేసాం కదా, అది వేసుకోవాలి. అది బాగా కలుపుకున్నాక రైస్ అయితే ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసి మళ్ళీ దాని మీద గ్రేవీ వేసి మళ్ళీ రైస్ వేసాను. ఇది మీ ఇష్టం, మీ ఆప్షనల్, ఎలా అన్నా వేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే రైస్ ఇంకా గ్రేవీ ఇలా అయితే వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే యూస్ చేశాను. తర్వాత వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇలా వేసుకోవాలి. వేసుకొని దానిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని దమ్ అయితే పెట్టుకోవాలి. మనం దమ్ ఉడికించే ముందు ఇలా అట్ల పెనం అయితే పెట్టుకోవాలి. దానివల్ల మనకి రైస్ ఇంకా చికెన్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఇంకా మనకు అడుగు కూడా అంటకుండా ఉంటుంది. తర్వాత దానిపైన కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. దానివల్ల మనకి బిర్యానీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. చూసారా, నాకు 40 to 45 మినిట్స్లో దమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.